నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి అదానీ కేసులో జగన్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది అమెరికా కోర్టులో అదానీ అవినీతి వ్యవహారంపై అక్కడి దర్యాప్తు సంస్థ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది ఇండియాలో కూడా విద్యుత్ ఒప్పందాల కోసం అక్కడ అధికారులతో పాటు ప్రభుత్వాధినేతలను లంచాలు ఇచ్చారన్నది ప్రధాన అభియోగం అయితే అక్కడ నేరుగా ఎక్కడ జగన్ ప్రస్తావన చేయలేదు కానీ చాలా చోట్ల మాత్రం ఏపీ చీఫ్ మినిస్టర్ను అదానీ కలిసినట్లు ప్రస్తావించారు అదే సమయంలో ప్రముఖుడికి 1750 కోట్ల రూపాయలు లంచం ఇచ్చినట్లు పేర్కొన్నారు దీంతో జగన్ చుట్టూ అనుమానాలు పెరుగుతున్నాయి పైగా దీనిపైనే పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తుండడంతో జగన్ ఇరకాటంలో పడ్డారు అయితే జగన్ పేరు ప్రస్తావనపై కూటమి ఆచితూచి స్పందిస్తోంది కేంద్రంలో ఉన్న సంబంధాల కారణంగా అదానీ వివాదం పైన పెద్దగా స్పందించడం లేదు కానీ జగన్ విషయంలో మాత్రం ఫిక్స్ చేయాలని భావిస్తున్నారు ఇందుకోసం న్యాయపరంగా రాజకీయ పరంగా మంత్రాలు చేస్తోంది కూటమి ప్రభుత్వం ఒకవేళ ఢిల్లీ నేతలు గ్రీన్ సిగ్నల్ ఇస్తే మాత్రం జగన్పై ఎదురు దాడికే టీడీపీ కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ను వదలకూడదని భావిస్తోంది కానీ బీజేపీ పెద్దల ఆలోచనలకు అనుగుణంగా అడుగులు వేయాలని ప్రయత్నిస్తున్నారు ప్రధానంగా అదానీ ప్రస్తావన లేకుండా జగన్ అవినీతిని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి అనే దానిపై విస్తృతంగా చర్చిస్తున్నారు ఇక అమెరికాలో మోపిన అభియోగాల ప్రకారం అవినీతి నిరోధక చట్టం ప్రకారం కేసు నమోదు చేయవచ్చా లేదా అని నిపుణుల సలహా కోరింది ఏపీ ప్రభుత్వం న్యాయ నిపుణుల నుంచి సానుకూలత వస్తే జగన్ కు ప్రాసిక్యూట్ చేయడానికి గవర్నర్ అనుమతిని ప్రభుత్వం కోరే అవకాశం కనిపిస్తోంది ఇక అవినీతి నిరోధక చట్టంలోని 17A అధికరణం ప్రకారం మాజీ సీఎంను అరెస్ట్ చేసి విచారించడానికి గవర్నర్ అనుమతి తప్పనిసరి అయితే అప్పట్లో గవర్నర్ అనుమతి తీసుకోకుండానే తనను అరెస్ట్ చేశారని చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే అసలు ఆధారాలు లేని అవినీతి కేసులో తనను అరెస్ట్ చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు చంద్రబాబు కానీ ఏ అగ్రరాజ్యంలో ఏపీ ప్రభుత్వాధినేత లంచం తీసుకున్నారనే అభియోగాలు రావడం చిన్న విషయం కాదు అయితే ఈ వ్యవహారం అదానిది కేంద్ర పెద్దల అనుమతితో ముందుకెళ్లాల్సి ఉంది అయితే ఇంతవరకు బీజేపీ స్పందన ఏంటన్నదే తెలియలేదు అయితే అదానీతో సంబంధం లేకుండా అగ్రరాజ్యంలో ఈ అవినీతి మరొక వెలుగు చూడడంతో ఒకవేళ బీజేపీ పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇస్తే మాత్రం చంద్రబాబు విడిచిపెట్టారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి ఈ తరుణంలో ఢిల్లీ అభిప్రాయం కీలకంగా మారింది ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి